ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానం మనందరికీ కూడా ఇచ్చి ఉన్నాడు. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. ఆమె నిజంగా దేవుని యొక్క వాక్కులను మనం ఎప్పుడైతే వింటామో, దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాటలో కూడా, ప్రతి మాట వలన కూడా మన యొక్క హృదయాలు, మన యొక్క దేహం, మన యొక్క శరీరం కూడా శక్తితో నింపబడుతుంది. ఆయన ఈరోజు నీకు ప్రామిస్ చేస్తూ ఉన్నాడు, వాగ్దానాన్ని ఇస్తూ ఉంటున్నాడు. నీ జీవితంలో ఆయన అద్భుత కార్యములను చేసే దేవుడు. దాని కింద చూస్తే ఆయన అద్భుత కార్యములను చేయను కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. మనల్ని మనము ఎప్పుడైతే పరిశుద్ధపరచుకుంటామో దేవుడంట అద్భుత కార్యములు చేసే దేవుడిగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడైనా నీ యొక్క ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేరకుండా నీకు దేవునికి మధ్య అడ్డుగోడ ఏదైనా ఉందా? ఒక్కసారి ఉదయకాల సమయంలో పరిశీలన చేసుకో, పరీక్ష చేసుకో. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియ ఏదైతే ఉందో, లేకపోతే ఏ అడ్డుగోడ అయితే నీకు దేవునికి మధ్య నీ యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి రీచ్ అవ్వకుండా చేస్తుందో, వాటన్నిటిని కూడా ఈ ఉదయకాల సమయంలో తీసివేయడానికి ప్రయత్నం చేయి. ఈరోజు దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాను అని మాట్లాడి ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క మాటలను నీవు నీ హృదయంలోనికి రిసీవ్ చేసుకో, నీ హృదయంలోనికి తీసుకోను. ఫెయిత్ఫుల్గా, విశ్వాసంతో ఈ పలుకులను నా జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని నీవు గుర్తించి నమ్ము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప అద్భుతాన్ని నీ జీవితంలో చేయనుగాక. ఆమేన్. మరి అందరం కలుగుసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, సర్వాధికారి మీకు వందనాలు ప్రభా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని దీవించండి, ఆశీర్వదించండి, కృపలో మీరు సహాయం చేయండి. మీ మేలుల చేత నీ బిడ్డలు మీరు నింపమని అడుగుచుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం. మీరు మాట్లాడినటువంటి రీతిగా తండ్రి దేవా, నీ బిడ్డల జీవితాల్లో అద్భుత కార్యములను మీరు జరిగించమని, ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.